అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్స్ 111 అండి. ఈరోజు నేను మీకు కుకింగ్ వీడియోతో కానీ బ్లాగ్స్తో కానీ ఎటువంటి వీడియోస్తో మీ ముందుకు రాలేదండి. ఈరోజు నాకు పిన్ నెంబర్ అయితే వచ్చింది. ఆ సంతోషాన్ని మీ అందరితో షేర్ చేసుకోవడానికి అయితే మీ ముందుకు వచ్చేసాను. అయితే ఎట్టకేలకు పిన్ నెంబర్ని అయితే సంపాదించేశాను అన్నమాట. పిన్ నెంబర్ కూడా మీతో వీడియోలో మీతో షేర్ చేసుకోవాలి, ఎలా జరిగింది నా యూట్యూబ్ జర్నీ అనేది మీతో చెప్పాలని చెప్పేసి మీ ముందుకు రావడం అయితే జరిగింది. నాకు 4 నెలలు పట్టిందండి పిన్ నెంబర్ రావడానికి. వీలైనంత వరకు హ్యాపీయే, ఎందుకంటే చాలామందికి చాలా రోజులు పడుతుంది పిన్ నెంబర్కి. నాకు 4 monthsలో పిన్ నెంబర్ వచ్చిందండి. అది కూడా జీరో నాలెడ్జ్ అనమాట. యూట్యూబ్లో ఎటువంటి నాలెడ్జ్ లేకుండా నేను యూట్యూబ్లోకి అయితే రావడం జరిగింది. యూట్యూబ్ను వచ్చిన తర్వాత నేను అన్నీ నేర్చుకున్నాను. ఎలా ఏంటి ఎడిటింగ్ ఎలాగా, థంబ్నెయిల్ ఎలాగా, ఏ వీడియోస్ పెట్టాలి, ఏ వీడియోస్ పెట్టకూడదు, దేనివల్ల మనకి ఉపయోగం ఉంటుంది, దేనివల్ల మనము ఇబ్బంది పడతాము అనేదండి నేర్చుకున్నాను. అవన్నీ మీతో నేను షేర్ చేసుకుంటాను. అలాగే నా పిన్ నెంబర్ కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి పిన్ నెంబర్, గూగుల్ పిన్ నెంబర్ అనమాట వచ్చేసింది. దీనికోసం ఎన్ని తిప్పలు పడతామో అసలు కదా, యూట్యూబర్ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఈ పిన్ నెంబర్ రావడానికి ఎంత కష్టపడాలి అనేది. యూట్యూబ్ అనేది ఏమంత ఈజీ కాదండి, అనుకున్నంత ఈజీగా అయితే ఈ పిన్ నెంబర్ రాదు. నాకు 4 months పట్టిందండి ఈ పిన్ నెంబర్ రావడానికి. చాలా కష్టంతో కూడుకున్న పని. కాకపోతే మనం ఇంట్లో ఉండి మనకు వచ్చింది మనం చేసి చూపించడంలో కొంతమందికి నచ్చుతుంది కదా. నచ్చినప్పుడు 3 స్టెప్స్ ఉంటాయండి యూట్యూబ్లో, అవి నేను చెప్తాను. అంతకంటే ముందుగా నేను నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ముఖ్యంగా వాళ్ళు ఉండడం వల్ల ఈ పిన్ నెంబర్ వచ్చింది. నా సబ్స్క్రైబర్స్ నన్ను సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేయడం వల్లే వీడియోస్ ముందుకెళ్ళి నాకు ఈ పిన్ నెంబర్ అయితే వచ్చింది. దీనికి రీజన్ ఎవరంటే మీరే సబ్స్క్రైబర్స్ అనమాట, అంటే నా సబ్స్క్రైబర్స్ అనమాట. వాళ్ళ వల్లే నేను ఇది సాధించగలిగాను. నేను ఎంత చేసినా జనాలు అనేది చూడకపోతే అది రీచ్ అవ్వదండి. కానీ నా ఛానల్లో ఒక వీడియో చాలా రీచ్ అయిందనమాట. దానివల్లే ఈ పిన్ నెంబర్ వచ్చింది. దాని నుంచి నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారు, వాచ్ అవర్స్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఆ వీడియో కూడా నేను చెప్తాను. చేత్తో నొక్కే పని లేకుండా మురిపీలు ఎలా తయారు చేసుకోవాలనే వీడియో నన్ను ఈరోజు మీ ముందు ఇలా నిలబెట్టిందనమాట. ఈ పిన్ నెంబర్తోని నా జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈ పిన్ నెంబర్తో మీ ముందైతే ఉన్నాను. ఎప్పుడు ఏదో కుకింగ్ వీడియో కానీ దేని గురించి అని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం కానీ, ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు చూపించడం కానీ జరుగుతుంది నా వీడియోస్లో. అయితే ఈరోజు ఈ పిన్ నెంబర్తో మీ ముందుకు వచ్చాను. ఈ పిన్ నెంబర్ రావడానికి నేను ఎన్ని కష్టాలు పడ్డాను, నేను ఏమేమి చేశాను, ఏం చేయడం వల్ల ఏం జరుగుతుంది, యూట్యూబ్లో ఏ వీడియోస్ పెట్టాలని చాలామందికి డౌట్ ఉంటుంది. అలాగే తొందరగా జీవకుండా యూట్యూబ్లో ఎలా సక్సెస్ అవ్వాలి అనేది కూడా నేను చెప్తాను. నాకు తెలిసింది నేను చెప్తానండి, నాకు తెలియంది నేను బయట అంటే యూట్యూబ్లోనే చూసి నేర్చుకుంటాను. ఎందుకంటే అందరికీ ఏది రాదు కదండి. ముందే మనం అన్నీ చూసి నేర్చుకుంటే అర్థమవుతూ ఉంటుంది మెల్లమెల్లగా. నా వీడియోస్లో స్టార్టింగ్లో చూడండి, నేను జీరో నాలెడ్జ్తో వచ్చాను కదా. నా వీడియో స్టార్టింగ్ మామూలుగా థంబ్నెయిల్ డిజైన్స్ కూడా అంత ఎక్కువేమి ఉండవు. ఇప్పుడు నేర్చుకొని ఏదైనా చేస్తూ ఉంటే ఇంప్రూవ్మెంట్ అని బాగుంటుంది. ఒక పనిని మనం ఎంచుకొని అందులో ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకుంటూ పోతే బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. కాకపోతే ఒకరి కింద పని చేయకుండా మనం ఇంట్లోనే ఉండి ఈజీగా ఇలా యూట్యూబ్ నుంచి ఎంతో కొంత అమౌంట్ని అయితే సంపాదించుకోవచ్చు. అది కొంచెం కష్టమే, కానీ అది ఇష్టంగా చేస్తే ప్రతి ఒక్కరికి సొంతం అవుతుంది నాలాగా. అయితే ఈ పిన్ నెంబర్ రావడం, ఇందులో 3 స్టెప్స్ అయితే ఉంటాయి. అవి నేను మీకు ఫస్ట్ చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్. ఇది తెచ్చుకోవడం నిజంగా చుక్కలుగా అనిపిస్తాయి. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు బాగానే ఉంటుందండి, ఎలాగోలా వచ్చేస్తారులే అని అనిపిస్తుంది. కానీ అది వన్స్ స్టార్ట్ చేశాక రోజు చూసుకుంటా ఉన్నాం అనమాట. ఇప్పుడు పెరుగుతారు 4000 వాచ్ అవర్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, 1000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడు అవుతారు అని. కానీ ఇది తెచ్చుకోవడం నిజంగా మామూలు మాటలు కాదు. చాలా అంటే చాలా. సబ్స్క్రైబర్స్ వస్తే వాచ్ అవర్స్ రాదు, వాచ్ అవర్స్ వస్తే సబ్స్క్రైబర్స్ రాదు అనమాట. కొంతమందికి ఏమవుతుందంటే షార్ట్ వీడియోస్ నుంచి సబ్స్క్రైబర్స్ వస్తారు కదా మనకి. అయితే షార్ట్ వీడియోస్లో సబ్స్క్రైబ్ చేస్తారు, లాంగ్ వీడియోస్ నుంచి మనకి వాచ్ అవర్స్ 4000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. అయితే చాలామంది షార్ట్ వీడియోస్ ఎక్కువ పెడుతూ ఉంటారనమాట. పెట్టినప్పుడు ఏమవుతుంది, సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ వాచ్ అవర్స్ రాదు. 2000 మంది 3000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా వాచ్ అవర్స్ అనేది కంటిన్యూ అవ్వదు. ఇప్పుడు మన వాచ్ అవర్స్ కంప్లీట్ అయితేనే 1000 సబ్స్క్రైబర్స్ అలాగే
4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయితేనే మనకి మోనిటైజేషన్కి మనం ఎలిజిబుల్ అనమాట. అంటే యూట్యూబ్లో మనం ఒక పార్ట్నర్ అని చెప్పుకోవడానికి మనకి ఫస్ట్ స్టెప్ అండి, అది ఫస్ట్ మెట్ అనమాట. అది ఎక్కేసాం, ఇప్పుడు ఫస్ట్ అది ఎక్కి తర్వాత రెండో స్టెప్ ఎక్కాలంటే మనం ఏం చేయాలంటే పిన్ నెంబర్కి $10 సంపాదించుకోవాలి. సెకండ్ స్టెప్ పిన్ నెంబర్కి $10 సంపాదించుకోవాలి. అంటే మన ఛానల్ని ఓకే అయిన తర్వాత అప్పటి నుంచి మనకి డాలర్ అనేది వస్తుందన్నమాట. ఆ డాలర్లు 1 నుంచి 10 నెంబర్లు వస్తే మనకి పిన్ నెంబర్కి అప్లై గూగుల్ యాడ్సెన్స్ పిన్ నెంబర్ అండి. ఇందులో ఒక నెంబర్ అనేది ఉంటుంది. మనం యాడ్సెన్స్ నెంబర్ పిన్ నెంబర్ పైన ఇది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. లోపల పిన్ ఉంటుంది. అలాగే మనం ఉండే అడ్రస్ అనమాట. ఇక్కడ వెనకాల సైడ్ అడ్రస్ అనేది ఉంటుంది. అంటే మనం ఇదే అడ్రస్లో ఉన్నామా లేదా అని వెరిఫికేషన్ కోసం కూడా ఇది గూగుల్ యాడ్సెన్స్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇదండి పిన్ నెంబర్ గురించి. అయితే నెక్స్ట్ వచ్చేసి తొందరగా ఎలా మనకి 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకోవాలి, నేను ఎలా కంప్లీట్ చేసుకున్నాను, ఏ వీడియోస్ పెట్టడం వల్ల మనం తొందరగా రీచ్ అవుతాము, సబ్స్క్రైబర్స్ ఎలా అయితే గెయిన్ చేసుకోగలుగుతాం అనేది నేను ఇప్పుడు చెప్తాను. అలాగే మనకి అమౌంట్ ఎప్పుడు వస్తుంది అనేది మెయిన్ పాయింట్ అనమాట. యూట్యూబ్ స్టార్ట్ చేసాము అని అనగానే డబ్బులు బాగా వస్తాయి కదా, ఎంత వచ్చినాయి ఏంటి అని అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు. అది కూడా నేను చెప్తాను. అది అసలు నిజంగా స్టార్ట్ చేయగానే ఏది రాదండి డబ్బులు. మనం కూడా ఒక పని చేస్తున్నామంటే ఇప్పుడు మామూలుగా ఒక జాబ్కి వెళ్తాము, నెల మొత్తం వెళ్తేనే కదా జీతం వస్తుంది. అలాగే యూట్యూబ్ కూడా అండి. మనం కూడా మోనిటైజేషన్ అయ్యి పిన్ నెంబర్ వచ్చి $100 అయితే అవి మన ఇండియన్ కరెన్సీలో చేంజ్ చేసి మన దగ్గరికి అయితే చేరుకుంటాయన్నమాట అమౌంట్ అనేది. అంతేగాని యూట్యూబ్ పెట్టగానే డబ్బులు ఏమి ఇచ్చారండి. దేనికైనా కష్టపడాల్సిందే. కాకపోతే ఇది ఇంట్లో కూర్చొని మనకు నచ్చిన పనిని మనకు నచ్చిన విధంగా చేసి చూపించగలుగుతాము. నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు, దాని నుంచి అమౌంట్ తీసుకుంటాము. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అనుకోండి, వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే జాబ్ చేస్తారు, వాళ్ళకి శాలరీ మంత్లీ అనే వస్తుంది. అది కంటిన్యూగా వస్తుంది. ఇప్పుడు మనం యూట్యూబ్ మానేసామనుకోండి, ఏం ఇన్కమ్ రాదనమాట. మనం చేస్తూనే ఉండాలి ఎప్పటికీ. యూట్యూబ్ చూసి నేను ఇప్పుడు యూట్యూబ్ పెట్టాను కదా, వాళ్ళు పెట్టారు కదా, మేము ఎందుకు పెట్టకూడదని పెట్టామనుకోండి, ఏముండదు. ఒక 2 నెలలు 3 నెలలు నడుపుతాం, తర్వాత స్టాప్ చేసేస్తాం. అలా కాకుండా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే కంటిన్యూస్గా మనం వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉండాలి. అప్పుడే మనకి అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. డాలర్స్ అనేవి అవుతూ ఉంటాయి. మనకి 3 స్టెప్స్ అయితే నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఏ వీడియోస్ పెట్టాలి, ఏ వీడియోస్ పెట్టకూడదు, ఏ వీడియోస్ పెడితే రీచ్ అవుతుంది, ఏ వీడియోస్ పెట్టడం వల్ల మనకి అంటే కాపీ రైట్స్ కానీ స్ట్రైక్స్ కానీ పడతాయని అవర్స్ తొందరగా గెయిన్ చేసుకోవాలి. నేనేం ట్రిక్స్ ప్లే చేశాను అనేది ఇక్కడ నేను మీకు చెప్తాను. మెయిన్గా వచ్చేసి లాంగ్ వీడియోస్ చేయాలండి. అది ½ అన్ అవర్ ఉండేలా చూసుకోవాలి. ½ అన్ అవర్ ఉంది కదా, పెట్టమన్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు పెడితే ఎవరు చూడరండి. లెంత్ చేయొద్దు, మ్యాటర్ మెయిన్ ఉండాలన్నమాట. చూసే కొద్దీ ఇది స్కిప్ చేయకూడదు అని అనిపించాలి. అలా ఉంటే తొందరగా రీచ్ అవుతాము. ఇంకొకటి వచ్చేసి మనకి లాంగ్ వీడియోస్ మీద మనకి 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతుంది. మ్యాక్సిమం ½ అన్ అవర్ వీడియో ఉండాలండి. అది ఏం సాగదీయకుండా ఉంటే చూడడానికి ఇష్టపడతారనమాట. ఇంకొకటి థంబ్నెయిల్ డిజైన్స్, దానివల్ల కూడా ఓపెన్ చేసి చూడాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. మరొకటి 3 స్టెప్స్ అనమాట. దీనికి కూడా ఏ వీడియోస్ 4000 వాచ్ అవర్స్కి తొందరగా ఎలా కంప్లీట్ చేసుకోవాలనేది. అలాగే ఇంకొకటి వచ్చేసి ట్రెండింగ్. ఇప్పుడు కుకింగ్ చేస్తున్నాము, కుకింగ్లో యూట్యూబర్స్ అందరూ కుకింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే దానికి సంబంధించి అనమాట. అలా ఇంకొకటి అలా కాకపోతే ఇప్పుడు సీజన్ బట్టి ఇప్పుడు ఎండాకాలం, ప్రస్తుతానికి ఎండాకాలం ముందు వస్తుంది కాబట్టి ఈ ఎండాకాలంలో మనం ఏం చేస్తాం, వడియాలు పెట్టుకుంటాము, మిరపకాయలు పెట్టుకుంటాము. ఇలా ఎండాకాలం సంబంధించిన రకరకాలుగా చలవ పదార్థాలు వేడి చేయకుండా ఎలా ఉండాలి, దానికి సింక్ అయ్యేటట్టు అంటే సీజన్ బట్టి మనం వీడియోస్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు మన వీడియో వస్తుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వడియాలు ఎక్కువ పెడుతూ ఉంటారు ఆడవాళ్ళు, కుకింగ్ వాళ్ళకైతే మెయిన్. అట్లాంటి వీడియోస్ పెట్టామనుకోండి అది తొందరగా రీచ్ అవుతాయి. ఇంకొకటి వచ్చేసి మనం చూసుకుంటూ ఉండాలి ఎప్పటికెప్పుడు ఏ వీడియోస్ ట్రెండింగ్లో ఉన్నాయి, మనం ఏ వీడియోస్ చేయాలి అనేది చూసుకుంటూ ఉండాలి. ఇంకొకటి మనం ఏ వీడియోస్ పెట్టకూడని వీడియోస్ ఏంటి, మన కాపీ రైట్స్ పడుతున్నాయి కదా, కాపీ రైట్స్ పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి. ఇప్పుడు నేను నా ఛానల్లో దగ్గర 345 వీడియోస్ చేశానండి నేను ఈ 4 మంత్స్లో, షార్ట్స్ ప్లస్ ఫుల్ వీడియోస్ కలిపి. అయితే నేను ఇన్ని వీడియోస్లో నాకు ఒక వీడియోకి మాత్రమే కాపీ రైట్ వచ్చింది. అది కూడా ఏమైందంటే కొంచెం వైలెన్స్ అనేది ఉందన్నమాట ఆ వీడియోలో. కొంచెం అంటే నేను సంక్రాంతికి ఊడేళ్ళేటప్పుడు కోడి పుంజులు ఉంటాయి కదా, వాటి
అంటే అవి కోడి పందాలు వేస్తారు కదా, చిన్న క్లిప్ ఒకటి యాడ్ చేశాను. దానివల్ల మాత్రమే కాపీరైట్ పడింది నాకు. ఎటువంటి వీడియో మీద నాకు ఎట్లా 350 వీడియోల్లో ఎక్కడ ఒక వీడియో మీద కాపీరైట్ కానీ అలాంటిది రాలేదండి. అలాగే మనకి ఏంటంటే వైలెన్స్ అనేది పనికిరాదు మనకి యూట్యూబ్లో. అలాంటి వీడియోస్ మనం అసలు పెట్టకూడదు. ఇంకొకటి వచ్చేసి చనిపోయినప్పుడు, ఎవరైనా ఒక పర్సన్ చనిపోయినప్పుడు అది వీడియో తీసి పెట్టామనుకోండి, అది కూడా విరుద్ధం అనమాట. మనం గైడ్లైన్స్ని ఫాలో అవ్వాలి. ఫాలో అయితేనే మనకి ప్లస్ అవుతుంది, లేదంటే మైనస్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఎవరో వాళ్ళు పెట్టారు కదా, ఇల్లు పెట్టారు కదా అని మనం పెట్టామనుకోండి, వాళ్ళకి ఏమైంది అనేది మనకు తెలియదు కదా. అలాంటప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయిన వీడియో మనం తీసి పెడతాము, అది బాగా రీచ్ అవుతుంది, 1,00,000 వ్యూస్ వస్తాయి. ఆ తర్వాత కాపీరైట్ పడుతుంది, అది డిలీట్ చేస్తే దానికి వచ్చిన యూస్ అన్నీ పోతాయి. అప్పుడు యూస్లెస్ కదా, ఆ వీడియో ఉండడం వల్ల యూస్లెస్. కాబట్టి మనం ముందు ఏ వీడియో పెట్టాలి, ఏ వీడియో పెట్టకూడదని తెలుసుకోవాలి. అలాగే పిల్లలు కొట్టినప్పుడు కానీ, అంటే మనం ఇప్పుడు చిన్నపిల్లలు కొట్టినప్పుడు సరదాగా ఒక డైలాగ్ని పెట్టామనుకోండి, కొట్టినట్టు చేసినట్టు పెడితే అది వైలెన్స్ కింద వెళ్ళిపోతుంది, అది కూడా కాపీరైట్ పడుతుంది అనమాట. అలాగే ఏడ్చేటప్పుడు, పిల్లలు ఏడ్చినప్పుడు అది కూడా వైలెన్స్ కిందకి వెళ్తుంది. అట్లాంటివి కూడా పెట్టకూడదు. మెయిన్గా మనం పెట్టాల్సింది ఏంటంటే, మనం కనిపించి చేసే వాటి వీడియోస్ అయితే ఎక్కువగా వెళ్తాయి. అంటే నా వీడియోస్ ఏదో ఎక్కువగా వెళ్తాయని చెప్పట్లేదు, కనీసం పెట్టామంటే ఇప్పుడు మనం కష్టపడి ఒక వీడియో చేసి పెడతాము, కాకపోతే అక్కడ మనం కనిపించకపోతే ఇప్పుడు 500 వెళ్ళే వీడియో 100, 200 వెళ్తుంది. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే, మనం కనిపించామనుకోండి, చూడడానికి ఇంట్రెస్ట్ అనేది పెడతారు, ఫోకస్ చేస్తారనమాట. అలాంటప్పుడు మనం కనిపించి, ఇప్పుడు మనం కుకింగ్ చేస్తున్నాము, కలుపుకుంటూ ఇలా చెప్పుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తే వాళ్ళకి చూడాలనిపిస్తుంది. మనం ఓన్లీ వాయిస్ ఒకటే వినిపిస్తే అంత ఇంట్రెస్ట్ రాదు చూడడానికి. మెయిన్ మనం కనిపించాలి, వీడియోలో కనిపించి చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్, ఓన్ కంటెంట్ ఏది పెట్టినా కూడా యూట్యూబ్లో ఎటువంటి ఆప్షన్స్ అంటే ఎటువంటి కాపీరైట్స్ ఏమి ఉండవండి. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు పిన్ నెంబర్ వచ్చిందని ఇలా చెప్తున్నాను, దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు. మెయిన్ ఓన్ కంటెంట్ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, ఉండదు, వీడియోకి కాపీరైట్ రాదు. ఇట్లాంటివి కొన్ని చూసుకొని పెడితే నిజంగా మనం కూడా సక్సెస్, అందరూ కొత్తగా వచ్చిన యూట్యూబర్స్ అందరూ సక్సెస్ అవ్వచ్చు. ఎందుకంటే నేను 4 మంత్స్లో, వితిన్ 4 మంత్స్లో నేను సక్సెస్ అయ్యాను. నా డ్రీమ్ ఏంటంటే, ఒక 3 years బ్యాక్ నుంచి అండి నేను యూట్యూబ్ పెట్టాలి అని, కానీ ఎటువంటి నాలెడ్జ్ లేదు నాకు. కానీ యూట్యూబ్ చూస్తాను, కానీ ఎలా ఏంటి అనేది ఏమీ తెలియదు అనమాట. కానీ వన్స్ దిగాను అనమాట యూట్యూబ్లోకి, ఎంటర్ అయ్యి మెల్లమెల్లగా అన్నీ నేర్చుకున్నాను. ఏది పెట్టాలి, ఏది పెట్టకూడదు అనేది బాగా ఆలోచించి పెట్టాను అనమాట. అన్నీ తెలుసుకొని కొంచెం యూట్యూబ్లో నా స్టార్టింగ్ వీడియోస్లో కూడా 1-2 వీడియోస్ అసలు నేను తమ్నేలే వేయలేదు. చూడండి, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి, వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా డౌట్ ఉంటే చూసుకోండి. అసలు నేను తమ్నేల్ అనేది ఎలా వేసాను అనేది కూడా చాలా ఘోరంగా ఉంటుంది. అట్లాంటిది ఇప్పుడు నేను తమ్నేల్ వేయగలుగుతున్నాను, డిజైన్ చేసుకోగలుగుతున్నాను, అన్నీ యూట్యూబ్లో చూసే నేర్చుకుంటే రానిదంటూ ఏది ఉండదండి. కంపల్సరీ అన్నీ సాధించగలుగుతాం మనం. అయితే ఈ వీడియో మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ పిన్ నెంబర్ వీడియో చాలా లేట్ అయిపోయిందండి. ఈ పిన్ నెంబర్ వచ్చి నాకు 15 days దగ్గరగా అవుతుంది. ఎందుకంటే ఎప్పుడో చేయాలి ఈ వీడియో, నేను ఈ మధ్య వీడియో కూడా ఏం పోస్ట్ చేయట్లేదు. ఎందుకు అనేది చెప్తాను. మా ఇంట్లో ఒక పర్సన్కి హెల్త్ బాగాలేదు, దానివల్ల హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది ఒక 1 week. అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని చూసుకోవడం, అది నాకు ఒక 1 week పట్టింది. ఇక్కడ ఒక 10 days పట్టేసింది అనమాట వీడియో చేయడానికి. లేదంటే ఈ వీడియో ఇప్పటికే ఎప్పుడో రావాలి, వచ్చేది ఉండే అసలు ఛానల్లోనికి. కాకపోతే ఇప్పుడు టైం కుదిరింది, కొంచెం నేను అన్నీ సెట్ చేసుకున్నాను, ఇప్పటికీ ఓకే అయిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా కొత్త యూట్యూబర్స్ ఈ వీడియో చూస్తుంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, అంటే ఇప్పుడు ఎలా ఏంటి అనేది మీకు కొంచెం ఏమైనా అర్థం కాకపోయినా, నాకు వీలైనంత వరకు అర్థమయ్యే రీతిలోనే చెప్తానండి. ఒకవేళ మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్లో అడగండి, నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ స్టార్టింగ్ వచ్చినప్పుడు చాలా భయం వేస్తుంది అనమాట, ఎలా చేయాలి ఏంటి అనేది. మెల్లమెల్లగా అన్నీ అలవాటు అవుతూ ఉంటాయి. టెన్షన్ పడకుండా జాగ్రత్తగా వీడియోస్ పెట్టేటప్పుడు, పోస్ట్ చేసేటప్పుడు చూసి పెట్టండి. ఎందుకంటే మన ఛానల్ మోనిటైజేషన్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం కంటెంట్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే నాకు ఛానల్ మోనిటైజేషన్కి ముందు ఎటువంటి రీజన్స్ లేవండి, ఒక కాపీ రైట్ అనేది కూడా లేదు. అంత జాగ్రత్తగా చూసి పెట్టుకున్నాను నేను వీడియోస్. మీరు కూడా అలా పెట్టుకోండి, లేదంటే కాపీ రైట్స్ ఉన్న మన ఛానల్ మోనిటైజేషన్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. అలాగే స్ట్రైక్స్ పడిన ఇట్లాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ వల్ల కొంచెం ఛానల్ లేట్ అవుతుంది అనమాట. మనకు ఓకే 1000 సబ్స్క్రైబర్స్ అయినా, 4000 వాచ్ అవర్స్ అయినా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది కాకుండా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి వీడియోస్.
వీడియోస్ పోస్ట్ చేసుకోవాలి మన ఛానల్లోని. కొత్తగా వచ్చే వాళ్ళకి ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అని వీడియో చేశాను. ఎందుకంటే నాకు తెలిసినవన్నీ నేను మీతో షేర్ చేసుకున్నాను, నా హ్యాపీనెస్ను కూడా మీ అందరితో షేర్ చేసుకున్నాను. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటి అంటే, నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎందుకు అని చెప్తున్నానంటే, మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లే ఈరోజు ఈ పిన్ నెంబర్తో మీ ముందైతే ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి, నన్ను సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి. అది కూడా 4 months. అలాగే జీరో నాలెడ్జ్ అనమాట. ఇప్పుడు నేను జీరో నాలెడ్జ్ అని మీకు ఎవరికైనా అనిపిస్తుందేమో లాస్ట్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రతిదీ చేస్తూ ఉంటే దాని ఇంప్రూవ్మెంట్ అనేది బాగా కనిపిస్తుంది, అది ఎందులోనైనా సరే. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. నేను తొందరగా రీచ్ అయ్యాను కదా, మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో నాతో మాట్లాడండి. నేను కూడా మీ క్వశ్చన్కి రిప్లై అయితే ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.